హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ అప్కమింగ్ గ్రూప్స్ నోటిఫికేషన్స్ మరియు 2026-27 నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకుందాం. చాలామంది అడుగుతున్నారు, వాస్తవానికి గ్రూప్స్ నోటిఫికేషన్స్ మరి ఈ ఇయర్లో ఉండబోతున్నాయా లేదా అనేసి. మరి ఉంటే ఎప్పుడు వరకు ఉండే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్తో అంచనా వేయవచ్చు, ఖాళీలను మరి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేసి చాలామంది అడుగుతున్నారు. సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరిగిందండి. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, గ్రూప్ 1 స్థాయి సంబంధించినటువంటి పోస్టులకు ఎస్పెషల్లీ ఎంపీడీఓ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 124 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఆర్డీఓల సంబంధించినటువంటి పోస్టులు కూడా వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్పి సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. సో రీసెంట్గా మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో దాదాపుగా 48 నుంచి పైగా మరి డిటి ఖాళీలుగా సంబంధించినటువంటి మరి ఇక్కడ కనబడుతున్నాయి అన్నమాట. ఈ నేపథ్యంలో గ్రూప్స్ స్థాయి వరకు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా మరి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది ఖాళీలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే. అయితే మరి ఇక్కడ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎంపీడీఓ నోటిఫికేషన్స్ మరి 124 పోస్టులతో సపరేట్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి మరి వాస్తవానికి చాలామంది చెప్పేటటువంటి క్వశ్చన్. అయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, మరి ఎంపీడీఓ సంబంధించినటువంటి 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మరి ఈ 124 సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో మరి దీనికి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ కూడా మరి త్వరలోనే ఇవ్వబోతున్నారు అన్న దానిపైన మనకు తెలుస్తుందన్నమాట. సో అధికారికంగా మనకు సమాచారం రానప్పటికీ మనకు కొన్ని అంచనాలతో మరి ఎంపీడీఓ సంబంధించినటువంటి పోస్టులు అంటే చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఏదైనా ఉన్నా కూడా సత్వరమే భర్తీ చేయాలనేసి 1 మంత్లోనే, వితిన్ 1 మంత్లోనే ప్రతి నెలలోనే 3 నోటిఫికేషన్స్ విడుదల చేస్తామనేసి స్వయంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారే చెప్పడం జరిగింది. కాబట్టి సో దానికి అనుగుణంగా చూసుకున్నట్లయితే మరి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి దాదాపు కూడా ఇక్కడ వచ్చేసరికి మరి ప్రతి నెల 2 నుంచి 3 నోటిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. దాంతోపాటుగా ఇక్కడ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఒకవేళ ఎంపీడీఓ పోస్టులు కనుక సపరేట్ ఉంటే, నోటిఫికేషన్ ఉంటే ఇక్కడ దాదాపుగా 200 నుంచి 300 వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎంపీడీఓ పోస్టులతో కలిపే దాదాపుగా 400 పైచిలకు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అన్నమాట. అయితే మరి ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వరకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సార్ అయ్యా అంటే, మనకు ఈ ఇయర్ ఎండింగ్ వరకైనా ఎక్స్పెక్ట్ చేయడానికి నవంబర్ ఆర్ డిసెంబర్ వరకైనా, లేకపోతే 2017 సో ఫస్ట్ మంత్లోనే మరి ఇక్కడ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఎట్లా చూసుకున్నైనా ఒక 6 మంత్స్ 7 మంత్స్ అట్లా ఉన్నాయన్నమాట అప్రాక్సిమేట్లీగా. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయానికి వస్తుంది. మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి దాదాపుగా ప్రీవియస్ గ్రూప్ 2 కనుక చూసుకున్నట్లయితే 783 పోస్టులతో మరి ఒక పెద్ద నోటిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఇదే స్థాయిలో గ్రూప్ 2 సంబంధించినటువంటి వేకెన్సీస్ దాదాపుగా 2022 నుంచి 2026 వరకు కూడా మరి ఖాళీల సంఖ్య అయితే పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 కూడా దాదాపు కూడా 1000 పైగా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. సో నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఏంటిదంటే 1200 వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి చెప్తున్నారన్నమాట. ఇక గ్రూప్ 3 విషయానికి వస్తే గ్రూప్ 3 విషయానికి వస్తే ఈ గ్రూప్ 3 సంబంధించినటువంటి కొన్ని పోస్టులను గ్రూప్ 2లో యాడ్ చేయాలా, లేకపోతే గ్రూప్ 4లో యాడ్ చేయాలి అనేసి మరి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న దానిపైన చూడాలి. వాస్తవానికి అయితే గ్రూప్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా దాదాపుగా 2000 నుంచి 3000 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నటువంటి సమాచారం. మరి గ్రూప్ 4 విషయానికి కూడా వస్తే, గ్రూప్ 4లో కూడా 7000 నుంచి 8000 వరకు పైగా ఈ యొక్క ఖాళీలు అయితే ఉండబోతున్నాయి. మరి అతిపెద్ద నోటిఫికేషన్స్ అయితే మరి భర్తీకి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. తెలంగాణలో అప్కమింగ్ గ్రూప్స్ నోటిఫికేషన్స్ మరి దాదాపు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో మంచి పోస్టులు మంచిగా ప్రిపేర్ అయితే ఈ ఇయర్లో మంచిగా ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. వితిన్ 6-7 మంత్స్ మంచిగా టార్గెట్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ను కంప్లీట్ చేసుకోండి. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి గ్రూప్స్ అప్డేట్.